ఇడ్లీలోకైనా సరే, దోసలోకైనా ఏ బ్రేక్‌ఫాస్ట్ చేసినా ఒక్కసారి చట్నీ ట్రై చేయండి చాలా బావుంటుంది. ముందుగా అర చిప్ప వరకు కొబ్బరి చిప్పను తీసుకున్నాను. 2 గుప్పెళ్ళు వేరుశనగ గుళ్ళు, 10-15 పచ్చిమిర్చిలు తీసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి వేరుశనగ గుళ్ళు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పచ్చి వాసన ఉంటే చట్నీ పాడైపోతుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా మధ్యలకి విరుచుకొని వేసుకోండి. నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి. అదే నూనెలో తాలింపు వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు దంచినవి, కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలనమాట. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొబ్బరి ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, అట్లాగే జీలకర్రను కూడా వేసుకొని, మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వేరుశనగులను కూడా వేసుకొని, మంచిగా వాటర్‌ని పోసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మెత్తటి మిశ్రమంలా అవ్విన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, నీళ్లను పోసుకొని అడ్జస్ట్ చేసుకొని పైనుంచి తాలింపు వేసుకుంటే సింపుల్ చట్నీ రెడీ అయిపోయింది. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.